ఆ3 టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఈరోజు మనం వచ్చేసాం చాక్లెట్ వెఫిల్స్కి. ఇవి చాలా మనం రెస్టారెంట్లోని లేదంటే పెద్ద పెద్ద మాల్స్లోని చూస్తుంటాం, కానీ ఇక్కడ నార్మల్గా స్ట్రీట్ ఫుడ్లోని అవైలబుల్లో పెట్టారు. అసలు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ ఎలాంటివి దొరుకుతాయి చాక్లెట్ వెఫిల్స్ అనేది ఇప్పుడు చూసేద్దాం. నాతో పాటు వచ్చాయి. సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు ఎక్కడ ప్రాపర్ ఎక్కడ మీ గురించి చెప్పండి. నా గురించి చెప్పాలంటే మా ప్రాపర్ వచ్చేసి అన్నవరం మేడం. సో ఇట్లా మేము డిగ్రీ కంప్లీట్ అయింది. అది డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మా జాబ్స్ కూడా ట్రై చేశాను. జాబ్స్లో ఒక 2 months జాబ్ చేశాను మేడం. ఇక జాబ్ నచ్చక, ఫీల్డ్ నచ్చక, సో నాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి దీని మీద ఈ ఫీల్డ్లో దిగాను. ఇంకా మా బ్రదర్ కూడా సేమ్ జాబ్ చేసిండు. జాబ్ చేసి ఇక నేను మా బ్రదర్ ఇట్లా మాట్లాడుకుంటూ ఇట్లా ఒక స్టెప్ తీసుకున్నాం. ఇట్లా బిజినెస్ పెడదాం, ఏం పెడితే బాగుంటుంది. సో అట్లా అనుకుని ఇట్లా మొత్తం మన హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్స్ అన్ని చూసుకుని అట్లా తిరిగినాం మేడం. 2-3 ఆపరేషన్ మన హైదరాబాద్ ఒకటి, మాదాపూర్ ఒకటి, అట్లా ఐడియాలో కూడా అట్లా తిరిగి మేము డిసైడ్ చేసుకున్నాం. లేదు, ఇదైతే ఫస్ట్ అవుట్లెట్ మాది. ఉంది మ్యామ్. మేము ప్లాన్ చేస్తున్నాం, మేము మా బ్రదర్. మేబీ నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు. మనం టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 6 PM నుంచి నైట్ 1 వరకు ఉంటుంది. మార్నింగ్ అవర్స్లో ఏం లేదు మ్యామ్. ఇక్కడ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళినప్పటికి ఫుల్ టైర్డ్ అవుతాం. మా దగ్గర ఇక్కడ షాప్ క్లోజ్ 1 అయితే, తర్వాత క్లోజింగ్ క్లీనింగ్ అన్ని చేసేటప్పటికి 2:30-3 అవుతుంది. ఇక మార్నింగ్ అట్లా ఇంకా పడుకుంటాం. మేము ఒకవేళ మెటీరియల్ ఏం తక్కువైనా కూడా తీసుకొస్తాం. ప్రెసెంట్ పెట్టలేదు మేడం. అంటే ఇక్కడున్న దానికి మాకు రీజనబుల్గా వెళ్ళిపోతుంది. అవసరం ఏంటంటే మేము ఆర్డర్స్ పెడితే ఇక్కడ వచ్చే కస్టమర్స్ ఆన్లైన్ ఆర్డర్స్ బ్యాలెన్స్ చేయాలి. సో అట్లా ఏంటంటే మళ్ళీ ఆన్లైన్ ఆర్డర్స్ వచ్చి చెక్ చేసుకుని అది చూసేవాడికి టైం సెట్ కాదు మేడం. ఇక్కడ వచ్చిన కస్టమర్సే వెయిట్ చేసి ఒక్కొక్కసారి అంటే వెయిట్ చేస్తూ ఉంటారు ఎక్కువసేపు. అట్లా సార్ ఈ మధ్య కాలంలో ఎడ్యుకేషన్ మీద అంతా స్టడీ చేసిన వాళ్ళందరూ ఈ ఫుడ్ మీదే చేస్తున్నారు. అంటే చెఫ్స్ వాళ్ళందరూ కాకుండా వీళ్ళు మన ఏమంటారు జాబ్లో వదిలేసి ఇలా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఎక్కువ అయిపోయారు. అలా బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్న వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి మెయిన్ దాని మీద ఇంట్రెస్ట్, ప్యాషన్ ఉండాలి. సో దాని మీద ఇంట్రెస్ట్, ప్యాషన్ ఉంటే దాని గురించి మనం ఒక ఏమంటారంటే రెస్పెక్ట్ ఉన్న ఒక వర్క్ మీద. సో దాని మీద ప్లాన్ చేసుకుంటారు ఎట్లా వేయాలి ఏంటనేది. మాక్సిమం అందరూ బయట యూజ్ చేసి ప్రాఫిట్స్ వస్తున్నాయి, మంచిగా నడుస్తుంది కదా అనుకుని బిజినెస్ పెట్టాలనుకుంటారు. కానీ లోపల దిగాక దాని పెయిన్ అన్నీ తెలుస్తుంది, ప్రాఫిట్ ఏముంటుంది. అట్లా ఒక్కొక్కసారి కస్టమర్స్ రారు, బిజినెస్ సరిగ్గా కాదు. సో అట్లా ప్రాఫిట్ని లాస్ని 2 బ్యాలెన్స్ చేస్తే మాత్రం ఎవరైనా దిగచ్చు. అది మెయిన్ అంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ బిజినెస్ పెట్టాలి, ప్యాషన్. ఎట్లా ప్రాఫిట్ ఇప్పుడు స్టార్టింగ్ ఒక 6 months వరకు ఏ బిజినెస్ కానీ ప్రాఫిట్, ఒక 6 months 1 year దాకా అసలు ప్రాఫిట్స్ గురించి ఆలోచించబడుతున్నాం. అంటే మన జోబులకెళ్ళే పెట్టాల్సి వస్తుంది. కస్టమర్స్ రారు, మళ్ళీ ఏమో మన మెటీరియల్ మన జోబులకి పైసలు, ఇన్కమ్ మన ఇంట్లో ఇవ్వరు. చాలా ప్రెజర్ వస్తాయి. అవన్నీ తట్టుకుని ముందుకు దిగుతాననే ఒక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం దిగచ్చు. లేదు మాకు పెట్టగానే ఒక 2-3 months మాకు పైసలు కావాలి, బిజినెస్ వచ్చి చేయాలంటే కష్టం. ఇప్పుడైతే ఎవరు ఏం అనలేదు మేడం. కావాలంటే కస్టమర్స్ వచ్చి 2 to 3 times చాక్లెట్ నచ్చి వేసుకుంటారు, ఇంకా ఎక్స్ట్రా అడుగుతారు. రాత్రి తిన్నా కూడా ఎంపీ ప్లేట్ తీసుకుంటే చాక్లెట్ వేయాలా అని చెప్పి అడుగుతారు. సో మేము చాక్లెట్ వేయడం జరుగుతుంది. సో ప్రైస్ విషయంలో అయితే ఎప్పుడు ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మన మాల్స్లోనే వాటిలోనే చాక్లెట్ వెఫిల్స్ దొరకడమే కాదు, ఇక్కడ కుకట్పల్లిలోని MN చాక్లెట్ వెఫిల్స్లో కూడా చాలా బాగున్నాయి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా ట్రై చేశాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ.